రావి పగలబడకుండా యేసుని వాక్కు నిత్యము నిలుచు. యేసుని వాక్కు నిత్యము నిలుచు. ఆది కాండము మొదటి అధ్యాయం. ఆది కాండము మొదటి అధ్యాయము మొదటి 5 వచనాలు మార్చి చదువుతున్నారు. ఆది కాండము మొదటి అధ్యాయము మొదటి 5 వచనాలు మార్చి చదువుకున్నాను. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయంలో ఉదయమున పగక ఒక దినము తండ్రికి ప్రార్థించారు. పరిశుద్ధ తండ్రి, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామమున ఈ పరిశుద్ధ దినాన ఈ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఘనపరిచి స్తుతించి కొనియాడి కీర్తించే దాని కొరకే మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చిన ఈ గొప్ప ధన్యకరమైన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఘనపరుస్తూ కొనియాడి కీర్తిస్తూ ఉన్నాం. ప్రభా తండ్రి, మా స్తుతుల సింహాసనం మీద ఆసీనుడైనటువంటి బట్టి మా దేవుడు తండ్రి మీకు వందనాలు. అదే సమయంలో ప్రభా మా కొరకై కల్వరి శిలువలో మీరు నెరవేర్చినటువంటి ఆ గొప్ప కార్యాన్ని మేము తలంచుకొని ప్రభా మీ దాసుని ద్వారా మీరు సెలవిస్తూ వచ్చిన మీ లేఖనాలను నెరవేర్చేదాని కొరకై మీ శరీరానికి సాదృశ్యమైన రొట్టెలోను మీ రక్తానికి సాదృశ్యమైన ద్రాక్ష రసంలోను మీరు మమ్మల్ని కూడా పాలిభాగస్తులుగా చేసిన దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తాము. అయితే సెలవిస్తూ వచ్చారు, తను తాను పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో పాల్గొంటున్నది. ఆ రీతిగా మమ్మల్ని పరీక్షించుకునే దాని కొరకై మీరు మాకు ఇస్తూ వచ్చిన లేఖన భాగాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా యోగ్యమైన రీతిలో మమ్మల్ని పరీక్షించుకొని మీ వాళ్ళలో చేయవేయడానికి కావలసిన మీ కృపను గ్రహించండి. నిలబడి మీ దాసుడు కూడా బలహీనుడు కనికరించండి. ఆ రీతిగా తండ్రి స్థానికంగా ఉన్న గాయతనయ ప్రార్థన మందిరాన్ని బట్టి మోకరిస్తున్న మీ ప్రియులైన ప్రజలందరిని బట్టి మీ దాసుడు మా ప్రియ సహోదరుడు ఆయన జాగ్రత్త గారు తన కుటుంబాన్ని బట్టి బాధ్యులైన సహోదరులందరిని బట్టి కూడా వందన స్తోత్రాలు చెల్లిస్తాము. చేరువచ్చిన మీ క్రీడలందరిని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఇంకా ఎవరు నిర్లక్ష్యంగా లక్ష్యంగా వారి వారి గృహాల్లో ఉంటా ఉన్నారు. అటు వాటిని కనికరించి క్షమించి మన్నించి మీరే ప్రభావి మందిరావరణంలోనికి తీసుకున్నాము. వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామమున స్తుతించి ప్రార్థిస్తా ఉన్నాము తండ్రి. ఆమేన్.
ఆదికాండము మొదటి అధ్యాయము మొదటి 5 వచనాలు మనం చూసుకోవచ్చు. 3వ వచనం, మొదటి 2 వచనాలు మనందరికీ తెలిసినటువంటి వాక్యమే. ఏంటంటే దేవుడు తన వాక్కు ద్వారా భూమిని ఆకాశాన్ని సృజిస్తూ వచ్చాడు. అయితే భూమి నిరాకారంగా ఉండటాన్ని తాను చూస్తూ వచ్చాడు. ఆ నిరాకారాన్ని మార్చి ఒక చక్కని రూపించి దానిపైన దేవుడు ఏదైతే తాను ఉద్దేశిస్తూ వచ్చాడో తన పోలిక తన రూపంలో మానవుని సృజించి ఆ భూమిపై వారు నివసించాలనేది దేవుని ఆశగా మనం చూస్తూ ఉన్నాం. ఆ కారణం చేత దేవుని ఆత్మ ఆ యొక్క జలాలపైన అలాడుతూ ఉన్నటువంటి సందర్భంలో దేవుడు ఈ రీతిగా పలుకుతూ వచ్చాడు. 3వ వచనం, దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూశాను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచు. కాబట్టి ఈ దినాల మన అంశం ఏంటిది అంటే దేవుడు వెలుగు మంచిదైనట్లు దేవుడు చూశాడు. ఏంటిది ఈ వెలుగులో దేవుడు చూసినటువంటి మంచితనం? వెలుగులో దేవుడు చూసినటువంటి మంచితనం ఏంటిది? ఆ మంచితనంలో నీవు నేను ఉన్నామా? ఒకవేళ ఆ వెలుగు మంచితనంలో నీవు నేను లేకపోతే కలిగే పరిస్థితులు ఏంటి? ఆ మంచితనంలో, వెలుగు యొక్క మంచితనంలో ఉన్నటువంటి నీవు నేను చేయాల్సినటువంటి పనులేంటి అనేది క్లుప్తంగా మనం చూస్తాం. దేవుడు 3వ వచనం, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఈ అధ్యాయంలో మనం 8 పర్యాయాలు పలుకగా అనేటువంటి మాట చూస్తాం. ఈ వెలుగు అనేటటువంటిది మనం చివరిలో మనం ఇక్కడ 16వ వచనం నుండి చూస్తాం. ఏంటిది అంటే 2 పెద్ద జ్యోతులను చేస్తూ వచ్చాడు. పగలుని వెళ్ళడానికి ఒక జ్యోతి, రాత్రిని వెళ్ళడానికి ఒక జ్యోతి. అయితే ఆ జ్యోతులను కలుగ చేయక ముందే దేవుడు వెలుగునిచ్చాడు. అంటే దాని అర్థం ఏంటిది అంటే వెలుగుకి జ్యోతులకి సంబంధం లేదు. సంబంధం లేకుండానే దేవుడు వెలుగునిచ్చాడు అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. చివరిలో కూడా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం కనుక మనం చూస్తే సూర్య చంద్ర నక్షత్రములు అవసరం లేదు, గొర్రె పిల్లయే ఆ పట్టణమునకు దీపమై ఉండెను అనేది మనం చూస్తాం. కాబట్టి ఆ రీతిగా మొదటి దినాన్నే దేవుడు వెలుగును సృజించినట్లుగా మనం చూస్తాం. దేవుడు పలుకుతూ వచ్చాడు, వెలుగు కమ్మని, వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. అంటే దేవుడు వెలుగుతో చెప్పాడు, నీవు భూమిని ఆవరించున్నప్పుడు భూమిని ఆవరించింది. అంటే దానిలో మనం ఒక సుస్పష్టమైనటువంటి ఒక లక్షణం ఏంటి అంటే వెలుగు సహితం దేవునికి లోబడుతుంది, విధేయత కలిగి ఉంది అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. వెలుగు కమ్మనగా వెలుగు అయ్యింది అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. వెలుగు సహితం దేవునికి లోబడింది, విధేయతని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు చూసిన ప్రాముఖ్యమైన మంచి లక్షణాల్లో అది ఒకటి, వెలుగులో విధేయత ఉంది. రెండవది మనం అక్కడ చూస్తూ ఉన్నాం 4వ వచనం, వెలుగు మంచిదైనట్లు దేవుడు చూసాను, ఇట్ ఈస్ గుడ్. అది మంచిది, వెలుగు మంచిది, వెలుగు మంచిది అని దేవుడు అక్కడ చూశాడు. కాబట్టి ఇట్ ఈస్ గుడ్. మూడవదిగా అక్కడ మనం చూస్తూ ఉన్నాము, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచను, సెపరేషన్ అక్కడ మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటిది అంటే వెలుగు కార్యాలు వేరు, చీకటి కార్యాలు వేరు. ఆ కారణం చేత
నీవు చీకటితో ఇమ్మడలేవు కాబట్టి నీవు ప్రక్కకొచ్చేయి అన్నాడు. ప్రక్కకొచ్చేసింది వెలుగు. కాబట్టి మనం ఎక్కడైనా ఏ సమయంలో గమనించినా వెలుగు ఉన్నప్పుడు చీకటి ఉండనేరదు. కాబట్టి మనం అక్కడ గమనిస్తా ఉన్నాం, వెలుగులో ఒబీడియన్స్ ఉంది, వెలుగులో గుడ్నెస్ ఉంది, వెలుగులో సెపరేషన్ ఉంది అనేది మనం అక్కడ గమనిస్తాం. అందుమాత్రమే కాకుండా ఈ వెలుగు ద్వారా కలిగే ప్రయోజనాలు, అంటే ఈ వెలుగులో మనమేమి పొందగలం అనేది మనం చూద్దాం. మొదటిగా రండి, యోబు గ్రంథం 33వ అధ్యాయము 28-29 వచనాలు. యోబు గ్రంథం 33వ అధ్యాయము 28-29 వచనాలు. కోపములోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు. నా జీవము వెలుగును చూచుచున్నది. ఆలోచించు, నరుడు సజీవుల కుండు వెలుగు చేత వెలిగింపబడినట్లు. కాబట్టి ప్రాముఖ్యమైన లక్షణాల్లో మొదటి లక్షణం ఏంటిది అంటే, వెలుగులో ఏముందండి? జీవం ఉంది. వెలుగులో జీవం ఉంది అనేది మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం. ఆ కారణం చేతనే ఈనాడు మానవుడు బ్రతకగలుగుతూ ఉన్నాడు. వెలుగున్న కారణం చేత మానవుడు బ్రతుకుతా ఉన్నాడు. కారణం ఏంటంటే, వెలుగు ద్వారానే ఈ వృక్షాలన్నీ జీవిస్తూ ఉన్నాయి. ఈ వృక్షాలు జీవించడానికి కావలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పదార్థాలు 3. వాటిలో ఒకటి వెలుగు, రెండవది నీరు, మూడవది కార్బన్ డయాక్సైడ్. ఈ 3 ఉంటేనే వృక్షం జీవించగలుగుతుంది. కాబట్టి నీటిలో ఉన్నటువంటి, అంటే భూమి అడుగున నీటిలో ఉన్నటువంటి ఆ లవణాలు, ఖనిజాలు వాటిని సేకరించిన తర్వాత మానవుడు విడిచేటటువంటి కార్బన్ డయాక్సైడ్ అది స్వీకరించి దానిలో ఆ వెలుగు ద్వారా పిండి పదార్థాన్ని తయారు చేసుకుని ఆ యొక్క వృక్షము జీవిస్తుంది. ఆ వృక్షము జీవిస్తూ అది మనకి, మానవుడు జీవించడానికి అవసరమైనటువంటి ఆక్సిజన్ ఇస్తుంది, ఊపిరి ఇస్తుంది, ఆక్సిజన్ ఇస్తుంది, జీవం. తర్వాత మానవుడు జీవించడానికి అవసరమైనటువంటి ఆహారాన్ని ఇస్తుంది, మానవుడు జీవించడానికి అవసరమైన నీడ ఇస్తుంది, మానవుడు జీవించడానికి అవసరమైన ఆశ్రయం ఇస్తుంది. కాబట్టి దేవుడు ఈ వెలుగులో ఏముంచాడు అంటే జీవాన్ని ఉంచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇది అయితే మనం ఇక్కడ చూడొచ్చు, వెలుగు అంటే ఏంటి అంటే, మనం చూస్తే కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 105వ వచనంలో దేవుని వాక్యమే ఆ వెలుగు అనేటటువంటిది మనం చూస్తాం. 119వ అధ్యాయము 105వ వచనంలో, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగు. కాబట్టి ఆయన వాక్యమే వెలుగు అంటే ఆయనే వెలుగై ఉన్నాడు. ఆ వెలుగై ఉన్నటువంటి ఆ దేవుడు పతనము చేత మానవుడు మరణావస్థలో ఉండగా మానవుని యొక్క జీవితంలో తిరిగి తన జీవాన్ని ఇచ్చేదాని కొరకై ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. తద్వారా ఈ లోకంలోనికి వచ్చినటువంటి ఆయన నా జీవితంలో నేను జీవించేదాని కొరకై, ఆ జీవముతో తిరిగి తానుండే స్థలం పరలోకంలోనికి నేను ప్రవేశించేదాని కొరకై, నీ పాపాన్ని పరిహరించేదాని కొరకై, నా పాపాన్ని పరిహరించేదాని కొరకై ఆయన కల్వరి శిలువలో నీ కొరకు, నా కొరకు బలైనట్లుగా మనం చూస్తా ఉన్నాం. తద్వారా ఆయన కాచినటువంటి ఆ అమూల్యమైన, పరిశుద్ధమైన, నిష్కలంకమైన, ఆ పవిత్రమైనటువంటి ఆ రక్త దారలలో, ప్రేమామృత దారలలో నిన్ను నన్ను ముంచి నా జీవితాల్లో పర సంబంధమైన జీవాన్ని కూడా ఉంచినట్లుగా మనం చూడగలుగుతాం. కాబట్టి వెలుగులో వెలుగై ఉన్నటువంటి ఆ దేవుడు నీకు, నాకు అనుగ్రహించింది ఏంటిది అంటే జీవాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. తద్వారానే నేను జీవిస్తా ఉన్నాము. ఆ కారణం చేతనే నేను దేవుని మందిర ఆవరణంలో చేరి ప్రభుని స్తుతించి ఆరాధించగలిగిన వారంగా ఉన్నాము అనేది మనం ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. కాబట్టి మొదటిది ఏంటిది అంటే, ఆ వెలుగులో నేను ఏమి కలిగి ఉన్నాము అంటే జీవాన్ని కలిగి వచ్చాను.
రెండవదిగా మనం చూద్దాం. రండి, కీర్తన గ్రంథం 27వ అధ్యాయము మొదటి వచనం కనుక మనం చూస్తే, కీర్తన గ్రంథం 27వ అధ్యాయము, కీర్తన గ్రంథం 27వ అధ్యాయము. యెహోవా నాకు వెలుగును. కాబట్టి రెండవదిగా ఆయన వెలుగు ద్వారా నా జీవితాల్లో రక్షణ కార్యము జరిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. శారీర సంబంధమైన రక్షణ కావచ్చు, ఆత్మ సంబంధమైన రక్షణ కావచ్చు, మరి ఏ విధమైన రక్షణ అయినా కావచ్చు కాక అనేక పర్యాయాలు మన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి పరిస్థితులన్నింటిలో నుండి దేవుడు నన్ను రక్షిస్తూ వచ్చాడు. వాటన్నిటికీ పైగా దేవుడు నీకు నాకు ఆయన ఉచితమైన ఆయన కృప ద్వారా నన్ను రక్షిస్తూ వచ్చాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో మనం చదువుతాము 2వ అధ్యాయంలో మొదటి వచనంలో, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చినటువంటి మనలను ఆయన ఏం చేస్తూ వచ్చాడు? క్రీస్తు యేసులో మనల్ని బ్రతికిస్తూ మనల్ని రక్షిస్తూ వచ్చినట్లుగా మనం అక్కడ చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి రెండవదిగా ఆయన నా జీవితానికి రక్షకుడుగా ఉంటూ వచ్చాడు. జీవాన్ని ఇవ్వటం మాత్రమే కాదు, నిన్ను జీవింప చేయటం మాత్రమే కాదు, నిన్ను రక్షిస్తూ వస్తున్నట్లుగా మనం అక్కడ గమనిస్తా ఉన్నాం. మూడవదిగా రండి మనం అక్కడ చూద్దాం. మూడవదిగా యెషయా గ్రంథం 60వ అధ్యాయం మొదటి వచనాన్ని కనుక మనం చూస్తే, యెషయా గ్రంథం 60వ అధ్యాయము మొదటి వచనం, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఆయన నా జీవితాలకి రక్షణ ఇవ్వటం ద్వారా మనం అక్కడ గమనిస్తా ఉన్నాం. ఆయన మహిమలో పాలిభాగస్థులం అవుతూ వచ్చాం, ఆయన మహిమకు యోగ్యులం అవుతూ వచ్చాం. ఆయన రెండవ రాకడగా ఆయన లోకానికి తిరిగి వచ్చినప్పుడు మార్చబడినటువంటి శరీరాలు కలిగి మహిమా దేహాలతో, మహిమ వస్త్రాలతో ఆ మహిమ రాజ్యములో నేను ప్రవేశించగలిగిన వారంగా మనం ఉండబోతా ఉన్నాం. అట్టి ధన్యకరమైనటువంటి స్థితి, అట్టి ధన్యకరమైనటువంటి ఆశీర్వాదాన్ని నీకు నాకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంత మాత్రమే కాదు, లెమ్ము తేజరిల్లు తేజరిల్లు అంటూ వచ్చాడు. అంటే అనేక పర్యాయాలు మనం ఎలా ఉంటామంటే, మనం మేల్కొని ఉన్నా కానీ నిద్రావస్థలో ఉంటాం. అనేక పర్యాయాలు నిద్రావస్థ అంటే ప్రార్థన లేని జీవితం, వాక్యము లేని జీవితం, దేవుని సన్నిధి లేని జీవితం, అది నిద్రావస్థకు సాదృశ్యంగా మనము చూస్తాం. అందుకే ఎఫెసీ పత్రికలో కూడా మనం చూస్తాం, లెమ్ము అని అనేక పర్యాయాలు మనం అక్కడ చూడగలం. నిద్రించుచున్న నీవు మేల్కొంటేనే గాని అనే మాట. రండి చూద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో మనం ఆ మాట చూస్తాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మనం అక్కడ చూద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి ఎఫెసీ పత్రికనండి, నిద్రించుచున్న నీవు మేల్కొంటేనే కానీ అనే మాట చూడండి. అక్కడేనా ఏమా చదవమ్మా ఒకసారి. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని వృద్ధులలో నుండి. కాబట్టి మనం అక్కడ చూస్తాము, నిద్రించుచున్న అంటే నువ్వేదో నిద్రావస్థలో మనసు మీద ఉన్నావనేది కాదు. అంటే దేవుని సన్నిధి లేని జీవితం, దేవుని వాక్యం లేని జీవితం, దేవుని సన్నిధిలో మోకరించలేనటువంటి జీవితం నిద్రావస్థకు సాదృశ్యంగా మనం చూస్తాం. కాబట్టి అలాంటి స్థితిలో ఉన్నటువంటి నా జీవితాలను తేజరిల్లేటట్లుగా లెమ్ము, ప్రభు లేపుతా ఉన్నాడు, నిన్ను తడుతా ఉన్నాడు, నిన్ను ప్రోత్సహిస్తా ఉన్నాడు, నిన్ను పురికొల్పుతూ ఉన్నాడు. లే తేజరిల్లు తేజరిల్లు అని ఆ మహిమ రాజ్యము కొరకై నిన్ను సిద్ధపరుస్తూ ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తా ఉన్నాం. కాబట్టి ఆ వెలుగులో మనం చూస్తా ఉన్నటువంటి మూడవ ఆశీర్వాదం లేదా మూడవ కార్యం ఏంటిది అంటే, నా జీవితాల్లో తేజరిల్లేటటువంటి జీవితం లేదా మహిమ రాజ్యానికి వారసులుగా ఉండేటటువంటి జీవితాన్ని మనం అక్కడ చూస్తా ఉన్నాం. కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 6వ వచనం. కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 6వ వచనంలో కనుక మనం చూస్తే, ఆయన వెలుగువలే నీ నీతిని మధ్యాహ్నము వలె
నీ నిర్దోషత్వమును వెల్లడిపరచుచున్నాడు. కాబట్టి నాలుగవదిగా మన రైచియస్నెస్ ఎక్కడ అంటే ఆయన వెలుగు. ఆయన వెలుగు మన రైచియస్నెస్, మన యథార్థత, మన నీతి ఎక్కడ కనిపిస్తుందంటే, ఎక్కడ బహిర్గతం అవుతుందో, ఎక్కడ ఓపెన్ అవుతుందో, ఎక్కడ వెలుగుంటుందో అక్కడ మన నీతి మనకి కనిపిస్తూ ఉంటుంది అనేది మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి నాలుగవదిగా నేను ఆ వెలుగు ద్వారా నీతిమంతులంగా మనం చేయబడినట్లుగా మనం అక్కడ గమనించగలుగుతా ఉన్నాం. నీతిమంతులుగా మనం చేయబడేదాని కొరకై ఆ వెలుగై ఉన్నటువంటి ఆ దేవుడు నీ కొరకై నా కొరకై అప్పగించబడినట్లుగా మనం చూడగలం. రండి చూద్దాం. రోమిలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము చివరి వచనంలో మనం ఆ మాట చూస్తాం. రోమిలకు రాసినటువంటి పత్రిక ఆయన మన అపరాధముల నిమిత్తమై అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను అనే మాట అక్కడ మనం చూస్తాం. కాబట్టి మన అపరాధాలు, మన పాపాలు, మన శాపాలు, మన అవిధేయతలు వాటన్నిటిని బట్టి, మన చీకటి కార్యాలన్నింటిని బట్టి కూడా ఆయన అప్పగించబడినటువంటి వాడై నేను నీతిమంతులుగా తీర్చబడేదాని కొరకై ఆయన లేపబడినట్లుగా, మూడవ దినాన పునరుద్ధానుడై ఆయన లేచినట్లుగా మనం అక్కడ చూస్తా ఉన్నాం. తద్వారా నేను నీతిమంతులంగా తీర్చబడినట్లుగా మనం అక్కడ చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి ఆ వెలుగులో నీకు నాకు కలిగినటువంటి ఆశీర్వాదం ఏంటిది అంటే, నన్ను నీతిమంతులుగా చేసినట్లుగా మనం అక్కడ చూస్తా ఉన్నాం. ఐదవదిగా మనం చూద్దాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం మనం అక్కడ చూస్తే చూడండి. మరియు కొత్త ఆజ్ఞను నీకు రాయిచున్నాను, చీకటి గతించుతున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుతున్నది. కాబట్టి ఐదవదిగా నన్ను ఎలా చేస్తూ వచ్చాడు? ఆ వెలుగు ఎలాంటిది అంటే సత్యమైనది, సత్యమైనది, సత్యమైనది. కాబట్టి నన్ను సత్యవంతులుగా ఆయన చేస్తూ వచ్చాడు, ఆయన యథార్థవంతులుగా నన్ను చేస్తూ వచ్చాడు అనేది మనం అక్కడ చూస్తాం. కాబట్టి ఆ వెలుగులో దేవుడు నా జీవితాల్లో ఏమి చూస్తూ వచ్చాడు అంటే, నీ జీవితంలో జీవాన్ని చూస్తూ వచ్చాడు, నీ జీవితంలో ఆయన రక్షణను చూస్తూ వచ్చాడు, నీ జీవితంలో ఆయన సత్యాన్ని చూస్తూ వచ్చాడు, నీ జీవితంలో ఆయన నీతిని చూస్తూ వచ్చాడు. కాబట్టి వీటన్నిటినీ నీ జీవితానికి, నా జీవితానికి ఎలా వచ్చినాయి అంటే, వెలుగైనటువంటి ఆ దేవుని ద్వారా ఆపాదించబడి నేను దేవుని మందిరావరణంలో ప్రవేశించేదాని కొరకై మనకి అనుగ్రహించబడినట్లుగా మనం చూస్తాం. ఒకవేళ ఆ వెలుగే మన జీవితంలో లేకపోతే కలిగే కార్యాలు 5 చూద్దాం. చూసి ఆ వెలుగులో ఉన్న నేను ఏమి చెయ్యాలనేటువంటివి క్లుప్తంగా మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, నిర్గమకాండము 10వ అధ్యాయం 23వ వచనం. నిర్గమకాండము 10వ అధ్యాయము 23వ వచనం. 10వ అధ్యాయం 20. ఒకరినొకడు కనుగొనలేదు, ఒకడు తానున్న చోట నుండి లేవలేకపోయాడు. కాబట్టి మనం అక్కడ చూస్తా ఉన్నాం, ఐగుప్తులో సంభవించినటువంటి ఆ గొప్ప క్రియ, చివరికి జరిగించబోయినటువంటి ఆ క్రియ ఏంటి అంటే, ఐగుప్తు ప్రజలు ఉన్నటువంటి ఆ దేశం అంతా కూడా చీకటి ఆవరించి ఉంది. అది చిక్కటి చీకటి, అది చేతితో తాకగలిగినటువంటి చీకటి అనేది అక్కడ వ్రాయబడుతూ వచ్చింది. అయితే ఎక్కడైతే గొర్రెపిల్ల రక్తము ఆ ద్వారబంధాల మీద పూయబడుతూ వచ్చిందో, ఆ ఇశ్రాయేలు జనాంగం మధ్య వెలుగు నింపబడి ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తా ఉన్నాం. కాబట్టి చీకటిలో అంటే వెలుగు లేకపోతే ఒకరిని ఒకరు ఎరగలేనటువంటి స్థితి, అంటే ఒకరి జీవితం ఒకరు ఎరగలేనటువంటి స్థితి, ఒకరిని ఒకరు కనుగొనలేనటువంటి స్థితి, ఉన్న చోటు నుంచి కదలలేనటువంటి స్థితి. అంటే ఉన్న చోటు నుంచి కదలలేనటువంటి స్థితి అంటే మనందరికీ తెలుసు, ఊబిలో దిగబడిపోయేటటువంటి స్థితి మనకి తెలుసు. సముద్ర ఒడ్డులలో లేదా ఆ యొక్క నదుల ఒడ్డులలో ఆయా ప్రాంతాల్లో ఊబి ఉంటది. ఆ ఊబిలో కాలు వేస్తే పైకి రావటం అనేది అసాధ్యం, దిగబడిపోతాం, కదలలేని స్థితి. ఆ రీతిగా
దిగబడి జీవితాన్ని అంతమయ్యేటటువంటి స్థితికి అది సాదృశ్యంగా ఉన్నట్లుగా మనం అక్కడ చూడగలుగుతా ఉన్నాం. ఒకరిని ఒకరిని ఎరగలేని, అంటే సరిగా ఎరుగలేనటువంటి స్థితి. అంటే దాని అర్థం ఏంటిది అంటే మన యొక్క మనోనేత్రాలు వెలిగించబడలేనటువంటి స్థితి. మన మనోనేత్రాలు వెలిగించబడకపోతే ఎదుటి వారిని సరిగా అర్థం చేసుకోలేం. ఎదుటి వారిలో ఎప్పుడు మనకేం కనిపిస్తాయి? చీకటి లక్షణాలు, వారి యొక్క పాప, వారి యొక్క దోషమే కనిపిస్తూ ఉంటుంది తప్ప వారు కూడా నాలాగా క్రీస్తు రక్తంలో కడగబడినారు అనేటువంటి ఆ క్రీస్తు రక్తము వారి జీవితాల్లో కనబడినటువంటి స్థితి. కనుక వెలిగించబడి ఉండకపోతే మనము ఎదుటి వారి జీవితంలో కూడా క్రీస్తు రక్తాన్ని చూడలేము. కథలు లేకుండా ఆ భూమిలోనే వారు అలాంటి వారు, ఇలాంటి వారు, వారు ఎలాంటిది, ఆమె ఇలాంటిది అనేటువంటి ఆ దౌర్భాగ్యమైనటువంటి మనస్తత్వం కలిగి అదే భూమిలో మనం జీవించేవారుగా మనం ఉంచాలి. కనుక వెలుగు లేకపోతే గొప్ప నష్టం. భూమి కలిగినటువంటి జీవితంలో ఉన్నామనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం. రెండవదిగా మనం అక్కడ చూస్తే యోబు గ్రంథం 18వ అధ్యాయము 5వ, యోబు గ్రంథం 18వ అధ్యాయము 5వ వచనం. భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును. అదే క్రమము మనం చూస్తూ వస్తే 18వ వచనం చూడండి. 18వ చదవండి. జనులు వెలుగులో నుండి చీకటిలోనికి, కాబట్టి జనులు వారిని వెలుగులో నుండి, ఎవరిని అంటే భక్తిహీనత. కాబట్టి చీకటికి సాదృశ్యం ఏంటంటే భక్తిహీనత, భక్తి లేనటువంటి జీవితం, భక్తి లేని జీవితం. ఏదో భక్తి ఉన్నట్లు నటిస్తామే కానీ మన జీవితాల్లో భక్తి అనేది కానరాదు కదా. మనం వెళ్తా ఉన్నప్పుడు గుడి కనపడితే మనం చాలా మందిని చూస్తాం, చంపలు వాయించుకుంటూ ఉంటారు కదండి. చాలా మందిని చూస్తాం నుదుట సిలువేసుకుంటూ ఉంటారు. చాలా మందిని చూస్తాం వచ్చేది అక్కడ వారి కోసమే ప్రత్యేకంగా పెడతారు గుండీలు, ఆ గుండీల్లో వేసి వెళ్తూ ఉంటారు. దాని ఫలితంగా వారికి ఏమి భక్తి రాదు, దాని ఫలితంగా వారికి ఏమి ఆశీర్వాదం రాదు. వారి జీవితం ఆ రీతిగా భక్తిహీనతలోనే ఉన్నది అనేటువంటి విషయాన్ని వారు గ్రహించలేని వారుగా ఉన్నారు. కాబట్టి రెండవ నష్టం ఏంటిదంటే భక్తిహీనతలో కొనసాగుతూ ఉన్నటువంటి జీవితంగా మనం అక్కడ చూస్తా ఉన్నాం. మూడవదిగా చూస్తే కీర్తన గ్రంథం 43వ అధ్యాయము 3వ వచనం కనుక గమనిస్తే, కీర్తన గ్రంథం 43వ అధ్యాయము, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అది నాకు త్రోవ చూపును. కాబట్టి ఆయన వెలుగు, ఆయన సత్యము గనక మన జీవితాల్లో లేకపోతే ఆ వెలుగు ఆ సత్యం ఉంటే త్రోవ చూపబడుతుంది. ఆ వెలుగు ఆ సత్యము లేకపోతే త్రోవ కనుగొనలేదు, దారి కనుగొనలేనటువంటి స్థితి. అందుకే నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. కాబట్టి ఆయన వాక్యము కనుక మన జీవితాల్లో లేకపోతే, ఆయన కనుక మన జీవితాల్లో నివసించి ఉండకపోతే త్రోవ తెలియనటువంటి జీవితాన్ని మనం కలిగిన వారంగా ఉంటాం. అంటే ఎక్కడికి వెళ్తా ఉన్నారో వారికి ఎరగినటువంటి జీవితాన్ని కలిగిన వారుగా ఉంటా ఉన్నారు. ఎటు పడితే అటు, ఎక్కడికి పడితే అక్కడికి, ఏది పడితే అది కదండి. ఆయన కూడా దేవుడు అంటే ఆయనకు కూడా వెళ్తాం, ఈయన కూడా దేవుడు అంటే ఈయన దగ్గరకు కూడా వెళ్తాం. అది కూడా చేయొచ్చండి, అది చేస్తాం, ఇది చేయొచ్చండి, ఇది చేస్తాం. దేవుని ఎరిగినటువంటి వారు అయి ఉండి కూడా జ్వరం తగ్గట్లేదయ్యా, జ్వరం తగ్గాలంటే పోయి మంత్రం కట్టించుకో, మంత్రం వేయించుకుంటూ వెళ్తాం. మంత్రాలు కట్టించుకుంటాం, తాయకులు కట్టించుకుంటాం, ఇష్టానుసారంగా తిరుగులాడతాం. కారణం ఏంటిది అంటే మన జీవితంలో ఆయన వెలుగు లేదు, ఆయన వాక్యానికి స్థానం లేదు, ఆయన వాక్యానికి స్థానం కనుక త్రోవ తిరిగేవారుగా, త్రోవ తప్పి తిరిగేవారుగా మనం ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తాం. నాలుగవదిగా రండి చూద్దాం. యోబు గ్రంథం 12వ అధ్యాయము 25వ వచనం. యోబు గ్రంథం 12వ అధ్యాయము 25వ వచనం. వారు వెలుగు లేక చీకటిలో తడబడుచుందురు. కాబట్టి
వెలుగు లేక చీకటిలో ఏం చేస్తా ఉన్నారు? తడబడతా ఉన్నారు. కాబట్టి నాలుగవ నష్టం ఏంటంటే కడుగులాడేటటువంటి స్థితి, తడబడేటటువంటి స్థితి. అంటే తడబడటం అంటే స్థిరత్వం లేని స్థితి, స్థిరముగా నిలబడలేని స్థితి. అందుకే మనం అక్కడ చూసుకోవచ్చు, బండ మీద కట్టబడినటువంటి ఆయిల్ ఎలా ఉంది? స్థిరముగా ఉంది. అంటే బుద్ధి కలిగినటువంటి స్థితి అనేది మనం అక్కడ చూస్తాం. స్థిరముగా ఉండటం అంటే బుద్ధి కలిగి వాన వచ్చింది, వరద వచ్చింది, ఆ యొక్క తుఫాన్ వచ్చింది, గాలి వచ్చింది, కానీ కదల్చబడలేదు. అయితే ఇసుక మీద కట్టబడినటువంటి స్థితి ఏమైతే వచ్చింది అంటే వాన వచ్చింది, వరద వచ్చింది, అది కుప్పకూలుతా వచ్చినట్లుగా మనం అక్కడ చూస్తాం. కనుక నాలుగవదిగా మనం ఏం చూస్తామంటే స్థిరత్వం లేక తడువులాడుతూ ఉన్నాం లేదా తడబడతా ఉన్నటువంటి స్థితిని మనం అక్కడ గమనిస్తాము. ఐదవదిగా కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 5వ వచనం. కీర్తన గ్రంథం 34వ అధ్యాయము. ఆయన వారు ఆ ఆయన తట్టు చూడగా ఆ వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడను లజ్జింపకపోవును. కాబట్టి వెలుగుంటే లజ్జింపకపోవు. వెలుగు లేకపోతే అక్కడ మనం గమనిస్తా ఉంది లజ్జింపబడును అని. లజ్జింపబడును అంటే ఇంగ్లీష్లో ఏముంటుందంటే అషేమ్డ్, అంటే అవమానభరితమైనటువంటి జీవితం. వెలుగు లేకపోతే అవమానభరితమైన జీవితానికి పాత్రులం అనేది మనం అక్కడ గమనించగలుగుతాం. కాబట్టి మనం చూస్తూ వచ్చాము, వెలుగై ఉన్నటువంటి ఆ దేవుడు వెలుగు కలుగునుగాక అంటే వెలుగు కలిగింది. ఆ వెలుగు మంచిదైనట్లుగా మనం చూస్తాము. ఆ మంచిదైన వెలుగులో దేవుడిని నా జీవితాల్లో చూస్తూ ఉన్నటువంటి 5 మంచి ప్రాముఖ్యమైన లక్షణాలు మనం చూస్తూ వచ్చాము. ఒకవేళ ఆ వెలుగు నీ జీవితంలో లేకుండా ఉంటే, ఆ వెలుగై ఉన్నటువంటి ఆ వాక్యానికి నీ హృదయంలో స్థానం లేకుండా ఉండి ఉంటే కనుక నష్టాలు 5 చూస్తూ వచ్చాను. ఆ వెలుగు నీలో ఉంటే నేను చేయాల్సిన 5 కార్యాలు మనం చూసి ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 5 అన్నాడన్నా ఇంకా ఎంత టైం పట్టిందో ఏమక్కలేదు, సమయానికి నేను ముగిస్తాను. మంచిదిగా దేవుడు చూసినటువంటి ఆ వెలుగులో నా జీవితాలు కానీ ఉంటే నేను చేయాల్సిన 5 ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు ఏంటిది అంటే, మొదటిది మనం చూద్దాం. యెషయా గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం. యెషయా గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం. రండి మనము యెహోవా వెలుగులో నడుచుకుందాం. కాబట్టి మొదటిదిగా మనము వెలుగులో ఉంటే ప్రభు అంటా ఉన్నాడు, రండి మనము యెహోవా వెలుగులో నడుచుకుందాం. వెలుగులోనే నడవాలి అనేది ప్రభు యొక్క ఉద్దేశం. వెలుగులో నడవటము అంటే ఏంటిది అంటే, రండి చూద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము మనం గమనిస్తా ఉన్నాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించు. వెలుగు సంబంధుల వలె ఏంటి? వెలుగు సంబంధుల వలె నడుచుకోవటం. వెలుగులో నడుచుకోవటం అంటే ఏంటిదంటే, అసలు వెలుగంటే ఇక్కడ ఏమని ప్రభు చలవిస్తా ఉన్నాడు అంటే, వెలుగు ఫలం ఏంటిదంటే మంచితనము. నేను ఆ జీవితాల్లో మంచితనానికి స్థానం ఉందంటారా? మంచితనము, రెండవది నీతి, మూడవది సత్యం. అంటే వెలుగులో నడుచుకోవటం అంటే మంచితనంలో నడుచుకోవటం, లేదా మంచితనము కలిగి నడుచుకోవటం, నీతి కలిగి నడుచుకోవటం, సత్యంలో నడుచుకోవటం. మనోళ్ళైతే పోనీ ఏదో చిన్న అబద్ధమే కదా అని అబద్ధం ఆడేది కాదు. మనోళ్ళు అనుకుంటే ఏదో చిన్నదనే అని అబద్ధం ఆడితే, పరాయి వాడంటే పర్వాలేదు, ఏం చెప్పినా పర్లేదు అనుకోవడం కాదు. అలా కాదు, సత్యంలో నడవాలి.
మంచితనం అనేది మన జీవితాల్లో కనిపించాలి. మంచితనం, నీతి, సత్యం మనం చేయాల్సినటువంటి పనులని వెలుగులో నడుచుకోవాలి. అంటే మంచి జీవితాన్ని జీవించాలా, నీతి కలిగిన జీవితాన్ని జీవించాలా, సత్యమైన జీవితాన్ని జీవించాలి. కాబట్టి ఆ సత్యానికి, ఆ నీతికి మన జీవితాల్లో చెడు కార్యాలకి స్థానం లేకుండా ఉండాలి అనేది ప్రభు యొక్క ఉద్దేశం. కాబట్టి మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే వెలుగు ఫలాన్ని మనం కలిగి ఆ వెలుగులో మనం నడుచుకోవాలి అనేది దేవుని యొక్క ఆశ. ఆ రీతిగా నీవు మన జీవితాల్లో మనం నడుచుకోగలుగుతా ఉన్నాము. రెండవదిగా మనం గమనిస్తే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనములో వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. కాబట్టి ఆ రీతిగా వెలుగులో నడవటం ద్వారా రెండవది మనం అక్కడ ఏం గమనిస్తా ఉన్నామంటే ప్రభువుతో అన్యోన్యమైన సహవాసం కలిగి ఉన్నారు. రెండవది ఆయనతో సహవాసం కలిగిన వారుగా మనం ఉండాలి. మన సహవాసం ఆయనతోనా లేక ఈ లోక సంబంధమైనటువంటి సహవాసం మనం కలిగి ఉంటాం. ఆయనతో మనం సహవాసం కలిగి ఉంటే మన జీవితమే వేరుగా ఉంటుంది. ఆ కారణం చేతనే వెలుగును చీకటిని వేరుపరిచాడు. వెలుగు క్రియలు వేరు కనుక వెలుగును వేరుపరిచాడు. అందుకే మనం చూస్తాం చీకటికి వెలుగుకి ఏమి సంబంధము అనేటటువంటిది మనం అక్కడ చూస్తాం. కనుక కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో కనుక ప్రియమైన సహోదరుడు, ప్రియమైన సహోదరి, ఆ రీతిగా మొదటిది వెలుగులో నడవాలా, వెలుగు ఫలము కలిగి మనం వెలుగులో నడవాలా. ఆ వెలుగులో నడుస్తూ ఉంటే ప్రభుతో నీకు నాకున్నటువంటి సహవాసం ఎలాంటిది. అందుకే మనం ఇక్కడ చూస్తాం ఆది కాండములోనే ఓ చక్కని మాట మనం అక్కడ చూడగలుగుతాం. చూడండి, ఆది కాండములో మనం అక్కడ ఒక చక్కని మాట మనం చూస్తాం. ఆది కాండం 5వ అధ్యాయం 21వ వచనం. హానోకు 65 ఏళ్ళు బ్రతికి మెతూషెలను కనెను. హానోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 360 ఏళ్ళు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయాను కనుక. కాబట్టి ఎందుకు దేవుడు అతన్ని తీసుకొని వెళ్ళాడు? ఎవరిని మనం తీసుకొని వెళ్తాం? మన పనుల కొరకు, మన అక్కర్ల కొరకు, మనకి ఏదైనా అవసరమైనప్పుడు ఎవరిని మనం తీసుకొని వెళ్తామంటే ఎవరు మనతో సన్నిహితంగా ఉంటారో, ఎవరు మనకు దగ్గరగా ఉంటారో, ఎవరు మనతో మంచిగా ఉంటారో అలాంటి వారిని మనం వెంబడి తీసుకొని వెళ్తాం మన పనుల కొరకు. అలాగే దేవుడు కూడా హనోకు తనతో నడుస్తా ఉన్నప్పుడు హనోకు జీవితాన్ని చూస్తూ వచ్చాడు. హనోకుతో దేవునికి పెనవేసుకున్నటువంటి ఆ బంధం కారణం చేత దేవుడు హనోకుతో నడుస్తా ఉన్నటువంటి ఆ నడక కారణం చేత దేవుడు హనోకును తీసుకొని వెళ్ళాడు. నీకు నాతో ఉండటానికి నేను ఇష్టపడతా ఉన్నా, రా మనం కలిసి ఉన్నామని దేవుడు హనోకును తీసుకొని వెళ్ళాడు. దేవునితో నడుస్తా ఉన్నప్పుడు హనోకు చేస్తా ఉన్నటువంటి పని ఏంటిదంటే కుమారులను కుమార్తెలను కనెను. అంటే దాని అర్థం ఏంటిదంటే అతడు ఫలవంతమైనటువంటి జీవితాన్ని అతడు జీవిస్తా వచ్చాడు. మోడువారిన జీవితం కాదు, ఫలవంతమైన జీవితం. కుమారులను కుమార్తెను కన్నాడు. కనుక దేవునితో నీవు నడుస్తా ఉన్నావు అంటే, దేవునితో నీవు సహవాసము కలిగి ఉన్నావు అంటే దాని అర్థం ఏంటిది అంటే నీవు ఒంటరిగా ఉండటానికి వీల్లేదు. నీకు ఫలించటం అంటే కుమారులను కుమార్తెలను అంటే మనం కూడా కుమారులను కుమార్తెలు, ఆత్మ సంబంధమైన కుమారులు, ఆత్మ సంబంధమైన కుమార్తెలు. ఎంతమంది నువ్వు రక్షించబడి ఎంతకాలం అవుతా వచ్చింది? ఎంతమంది కుమారులు ఉన్నారు నీకు? ఎంతమంది కుమార్తెలు ఉన్నారు నీకు? నీ ద్వారా ఎంతమంది దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు? లేదా నీ ద్వారా ఎంతమంది దేవుని మందిరము నుండి బయటికి వెళ్ళిపోతారు? కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, రెండవ కార్యం ఏంటంటే ఆయనతో అన్యోన్య సహవాసం, అన్యోన్యమైన సంబంధం, అన్యోన్యమైన ఫలవంతమైనటువంటి బాంధవ్యము కలిగి ఉండాలనేది ప్రభుని నా జీవితాల ద్వారా
ఆశిస్తా ఉన్నాడు. తద్వారా ఆయన సంఘం అభివృద్ధి చెందాలా, తద్వారా అనేకుల యొక్క జీవితాలు ఆ యొక్క వెలుగులోనికి రావాలా, తద్వారా అనేక జీవితాలు ఆ నాశన కూపంలో నుండి, పాతాళంలో నుండి వెలుపలికి రప్పించబడాలి. ఒకవేళ తండ్రితో నాకున్నటువంటి సంబంధం అన్యూనమైనది, మమ్మల్ని ఎవరు విడదీయలేరు అని యేసుక్రీస్తు ప్రభువారు కనుక ఆయన ఈ లోకానికి వచ్చి ఉండకపోతే ఈనాడు నీకు నేను ఇప్పుడు ఉండలేదు. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ప్రభు చేసిన గొప్ప త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు కొరకై నీకు నేను జీవించేవాడిగా, ప్రభుతో అటు అన్యోన్యమైన సంబంధాన్ని కొనసాగిస్తూ అనేకులను ప్రభు మందిరంలోనికి తీసుకుని రాగలిగిన వారంగా నీవు నేను ఉండాలనేది ప్రభు యొక్క ఉద్దేశంగా మనం గమనిస్తా ఉన్నాం. మూడవదిగా మనం గమనిస్తే అక్కడ మనం గమనిద్దాం, మనం చేయాల్సినటువంటి పని ఏంటిది అంటే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు అతని యందు అభ్యంతర కారణమేమీ లేదు. కనుక అక్కడ మనం చూస్తా ఉన్నది ఏంటంటే తన సహోదరుని ప్రేమించువాడు ఎక్కడున్నాడంట? వెలుగులో లేదా వెలుగు కలిగి ఉన్నాడు. కనుక దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. మనం చూస్తాం 1 యోహాను పత్రికలోనే 4వ అధ్యాయంలో మనం చూస్తాం 8వ వచనంలో దేవుడు ప్రేమ స్వరూపి అనేటటువంటి మాట మనం చూస్తూ కింద దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అనేది మనం చూస్తాం. ఆ కారణం చేతనే ఆయన ప్రేమ స్వరూపి, ఆయన ప్రేమ అయిన కారణం చేతనే మనం చూస్తాం దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కారణం చేత తన కుమారుని ఇచ్చాడు. అంటే త్యాగం చేయడానికి ఇష్టపడ్డాడు. ప్రేమలో త్యాగం ఉంటుంది అనేటటువంటి రండి మనం చూద్దాం. పరమగీతంలో కనుక చూస్తే మనం ఒక చక్కని మాటలు అక్కడ చూడగలం. ప్రేమలో మనం గమనించగలిగిన మాట అక్కడ మనం చూస్తాం. చూడండి, పరమగీతము గ్రంథంలో మనం చూస్తే ప్రేమ ఎలాంటిది అంటే మనం అక్కడ చూస్తా ఉన్నాం. చూడండి 4వ అధ్యాయంలో 1వ అధ్యాయం 4వ వచనం చివరి వచనంలో యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. అంటే ప్రేమలో ఏముంటుందంట? యథార్థత ఉంటుంది. తర్వాత ప్రేమలో ఏముంటుంది? అక్కడే మనం చదివాం, యథార్థమైన మనస్సుతో ఏం చేస్తామని వారు అంటే సహవాసం, ఫెలోషిప్ అక్కడ ఉంది. వారు ప్రేమలో యథార్థత ఉంటుంది, ప్రేమలో ఏముంది? సహవాసం ఉంటుంది. ఇంకా మనం చూస్తే కనుక అక్కడ రండి చూద్దాం 4వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తా ఉన్నాం, నీ ప్రేమ మధురం ఉంటుంది. ప్రేమలో మధురం ఉంటుంది. 4వదిగా మనం అక్కడ చూస్తా ఉన్నాం, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ సంతోషం ఉంటుంది. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషం ఉంటుంది. 5వదిగా అంటే అనేకమైన విషయాలు ఉన్నాయి, కానీ మనం అక్కడ చూస్తాం 6వది మనం చూస్తే కనుక 8వ అధ్యాయంలో 6వ వచనం మనం చూస్తే ప్రేమ మరణమంతా బలం, త్యాగం. కనుక ప్రేమలో ఏముంది? మొదటిది యథార్థత ఉంది, ప్రేమలో సహవాసం ఉంది, ప్రేమలో మధురం ఉంది, ప్రేమలో సంతోషం ఉంది. అట్ ద సేమ్ టైం ప్రేమలో సాక్రిఫైస్, ప్రేమలో సమర్పణ ఉంది, త్యాగం ఉంది అనేది మనం అక్కడ చూస్తాం. కనుక ప్రియమైన సహోదరుడా 3వదిగా మనం అక్కడ గమనిస్తా ఉన్నది ఏంటంటే ఆ వెలుగులో ఏముంది అంటే ప్రేమ కార్యాలు మన జీవితాల్లో మనం కలిగి ఉండాలనేది దేవుడు ఆశిస్తా ఉన్నాడు. అట్టి కార్యాలు మనం చేయగలిగిన వారంగా మనం ఉంటా ఉన్నామా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. లోకం అంటే
మట్టి కాదు. ఈ లోకం అంటే మనుషులు. ఈ లోకాన్ని ప్రేమించానంటే లోకం అంటే లోకంలో ఉన్న మనుషులను ఆయన ప్రేమిస్తూ వచ్చాడు. ఆ మనుషులుగా ఉన్నటువంటి నీవు నేను మన తోటి సహోదరులను సహోదరులను ప్రేమించగలిగిన వారంగా మనం ఉంటాం. అంతే. అందుకే మనం అక్కడ చూస్తాం. అదే అధ్యాయంలో అదే వచనానికి పైన మనం చూస్తాం. ఏంటి అంటే చూడండి, 9వ వచనం, వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. కాబట్టి మన జీవితాల్లో సహోదరుని పైన ద్వేషం ఉంటే, సహోదరుని తృణీకరించేది ఉంటే, సహోదరుని లెక్క చేయనిది ఉంటే, సహోదరుడు అంటే కోపం ఉంటే మన జీవితంలో ప్రేమ లేదు అంటే మన జీవితంలో వెలుగు లేదు అంటే ఆయన మార్గంలో నీవు నడవటం లేదంటే ఆయనతో సహవాసము నీవు కలిగి ఉండటం లేదు. కనుక ప్రియమైన సహోదరుడు, ప్రియమైన సహోదరి, పరీక్ష చేసుకున్నా ఆయన వెలుగులో అంటే మంచితనం, నీతి, సత్యము కలిగి మనము నడుస్తూ ఉన్నామా? ఆయనతో సహవాసం కలిగి అంటే ఫలింపు కలిగినటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నామా? ప్రేమ కలిగినటువంటి జీవితం అంటే సహోదరుని ప్రేమించగలిగినటువంటి ఆ స్థితిలో ఉన్నామా? లేక ద్వేషించేటటువంటి స్థితిలోనే మనం ఉంటా ఉన్నామా? కులాన్ని బట్టో, మతాన్ని బట్టో, అంతస్తుని బట్టో, చదువును బట్టో, ఉద్యోగాన్ని బట్టో, హోదాను బట్టో, మరింకేదో దేనిని బట్టి అయినా కావచ్చు సహోదరుని ఒకవేళ నీవు ద్వేషిస్తూ ఉంటే, తృణీకరిస్తూ ఉంటే నీలో ప్రేమ లేదంటే ఆయనతో సహవాసం నీవు కలిగి ఉండలేదు. ఆయనతో సహవాసం కలిగి ఉండటం లేదంటే ఆయన మార్గంలో నీవు నడుస్తావు లేవు అనేది అక్కడ మనం గమనిస్తాం. రండి 4వదిగా మనం చూద్దాం. 4వదిగా మనం ఏం చూస్తా ఉన్నామంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మనుష్యులు నీ సత్క్రియలను చూచి పరలోకమందున్న నీ తండ్రిని మహిమ పరచునట్లు వారి ఎదుట నీ వెలుగు ప్రకాశింపని. కాబట్టి 4వదిగా నీలో ఉన్న సత్క్రియలను చూసి నీ తండ్రిని, నీ ప్రభువును, నీ రక్షకుడిని మహిమపరుస్తా ఉన్నారా లేక తృణీకరిస్తా ఉన్నారా? అంటే నీ సత్క్రియలు చూచి అంటే దాని అర్థాన్ని మనం చక్కగా చూడవచ్చు. అక్కడ ఏంటిదంటే గుడ్ వర్క్స్ అని ఉంటుంది, మంచి కార్యాలు అంటే ఒక విధంగా మనం అక్కడ దాన్ని అప్లై చేసుకుంటే కనుక మన సాక్ష్యము అనేది అక్కడ మనం గమనిస్తూ ఉంటాం. మనలో మంచి కార్యాలు ఉంటే ఎదుటి వారు ఏం చెప్తారు మన గురించి? అన్న అశోక్ అన్న చాలా మంచివాడు, ఎంతగా ప్రేమిస్తాడంటే నా దగ్గరలో అండగా ఉంటాడన్న, నా లేమిలో తోడుగా ఉంటాడన్న అదండి. ఆ రీతిగా నీ గురించి నా గురించి సాక్ష్యము వెలువడినప్పుడు నీ దేవుడు నా దేవుడు మహిమపరచబడడు. కనుక నీ సాక్ష్య జీవితం ఎలా ఉంది? యోసేపు గురించినటువంటి సాక్ష్యం ఏంటో తెలుసా? యోసేపు ఏమన్నాడు? ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి నా దేవునికి విరుద్ధంగా నేనెలా పాపం చేస్తాను? ఆయన గురించినటువంటి సాక్ష్యం. అక్కడ ఎవరు లేరు, ఆయన తండ్రి లేరు, ఆయన తమ్ముడు లేరు, ఆయన అన్న లేరు, ఆయన చెల్లి లేరు, ఎవరు లేరు. తన బంధువులు ఎవరే కానీ లేరు, తనకు తెలిసిన వారు లేరు, తన భాష వచ్చిన వారు లేరు, తన దేశస్తులు ఎవరు లేరు. అయినప్పటికీ తాను ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా తన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఎలా ఉంది నీ సాక్ష్యం? నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకుంటా ఉన్నావా లేక రాజీ పడిపోయి నీ దేవునికి అవమానం తీసుకొస్తూ తిరిగి ఆయన గాయాలు జరిగే స్థితిలో నీకు ఉంటావు? ఎలా ఉన్నావు? కనుకనే నా జీవితాల్లో ప్రభు ఆశిస్తా ఉన్నటువంటి 4వ కార్యం ఏంటిది అంటే ఆయన యొక్క సాక్ష్యాన్ని కాపాడుతుంది. నా జీవితంలో మంచి కార్యం, సత్క్రియలు కలిగినటువంటి వారినై
ఆయనను మహిమపరిచేటటువంటి జీవితంగా నేను ఆ జీవితం కలిగి ఉండాలనేది దేవుడు ఆశిస్తా ఉన్నట్లుగా మనం చూస్తాం. చివరిగా 5వదిగా చూసి మనం ముగించుకున్నాము. 5వదిగా మనం చూద్దాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము చాలండి. కాబట్టి 5వది ఏంటంటే ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం. ప్రచురం చేస్తా ఉన్నామండి. లేదా ఆదివారం వచ్చి ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ తీసి పక్కన పెట్టేసి ఏ షెల్ఫ్లో లేదా ఏ టేబుల్ మీద ఏ మంచం మీద పెట్టేసి ఇక తిరిగి మళ్ళీ ఆదివారానికి ఆ బైబిల్ మొత్తం చూస్తూ ఉన్నామా? నీ పక్కన ఉన్నటువంటి స్నేహితులు నష్టపోతా ఉన్నా, నీ పక్కన ఉన్నటువంటి స్నేహితులు అగ్నిగుండానికి దగ్గర అవుతా ఉన్నా, చలనం లేనటువంటి స్థితిలో ఉంటా ఉన్నావా? దేవుని సువార్త, దేవుని వాక్యాన్ని ప్రకటించలేనటువంటి ఆ దుస్థితిలో నీవు ఉంటా ఉన్నావా? దేవుని నీ జీవితంలో కనపరచలేనటువంటి స్థితిలో ఒకవేళ నీవు ఉంటా ఉన్నావా? అందుకే చక్కని మాట రాశాడు. కొరింథీయులకు రాసినటువంటి 1 పత్రిక 11వ అధ్యాయము 28వ వచనంలో మనం అక్కడ చక్కని మాట మనము ప్రతి వారము మనము అక్కడ జ్ఞాపకం చేసుకొని ఆ రొట్టెలు ఆ ద్రాక్షారసంలో మనం పాలు పొందుతాం. ఏంటిదండి? కాబట్టి ప్రతి మనుషుడు తాను 11 అలాగు చేసి ఇక్కడ ప్రచురపరచు 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ఎప్పటి వరకు అండి? ప్రభు వచ్చే వరకు ఏం చేయాలంట? ఆయన నిజమేనా? ప్రచురిస్తా ఉన్నామండి. ఎప్పటి వరకు? ప్రభు వచ్చే వరకు. ఆయన మరణాన్ని ప్రచురించారు. ఎందుకు? యేసుక్రీస్తు వారిని లోకానికి వచ్చాడు. ఎందుకు ఆయన 33.5 సంవత్సరాల లోకంలో జీవిస్తూ వచ్చాడు? ఎందుకు ఆయన కల్వరి శిలువపైకి ఎక్కుతూ వచ్చాడు? ఎందుకు ఆ ఘోరమైన శాపగ్రస్తమైనటువంటి ఆ మరణాన్ని పొందడానికి ఇష్టపడుతూ వచ్చాడు? ఎందుకు తండ్రి చేతిని విడిచిపెట్టడానికి ఇష్టపడుతూ వచ్చాడు? ఈ విషయాలు ఏనాడైనా ఆలోచించావా? ఏనాడైనా నీ ఇరుగు పొరుగు వారితో, నీ భర్తతో, నీ భార్యతో, నీ బిడ్డలతో, నీ యొక్క సన్నిహితులతో, నీ యొక్క ఇంటి వారితో, నీ వీధి వారితో, నీ యొక్క గ్రామం వారితో, నీ పట్టణం వారితో ఏనాడైనా పంచుకుంటూ వచ్చావా? నీ సహ ఉద్యోగితో, నీ సహ పనివానితో ఏనాడైనా నీవు పంచుకుంటూ వచ్చావా? ఒకవేళ అలా పంచుకోనటువంటి నీవు ఏ రీతిగా ప్రభువులలో చేయి వేస్తావు? ప్రభువులలో చేయి వేయడానికి నీకున్న ధైర్యం ఏంటి? ప్రభు అడిగితే నీవేం చెప్పు? పరీక్షించుకున్నా. ఒకవేళ ఇప్పటి వరకు ఆయన మరణాన్ని ప్రచురించకపోతే ఈనాడే తీర్మానం చేసుకున్నా, ప్రభా ఇంతవరకు నీ మరణాన్ని నేను ప్రచురించలేకపోయాను. ఈ దినం నుండి ప్రభా నీ మరణాన్ని ప్రచురిస్తా, అనేకులకు నీ గురించి తెలియపరుస్తా, వారిని ఆ ఘోరమైనటువంటి అగ్నిలో నుండి తప్పిస్తా. అటు తీర్మానం కన్నా ప్రభువులను సమీపించేదాని కొరకే ప్రభు నీకు నాకు సహాయపడతాడు. మోకరించండి. ఒక నిమిషం వాక్యపు వెలుగులో మన ఆత్మీయ జీవితంలో ఉన్న పురకాలను చూస్తూ వచ్చాము. వెలుగు ఉండటం ద్వారా వచ్చేటువంటి ఆత్మీయమైన స్థితి, వెలుగు లేకుండా ఉంటే వచ్చే చీకటి కానీ కలిగి ఉంటే వచ్చే ఆత్మీయ నష్టం ఎలా ఉంటాయో దేవుని లేఖనాలు నా దాసు ద్వారా స్పష్టంగా మాట్లాడవచ్చు. అందుకొరకే వెలుగు కలిగి ఉండేటువంటి విధానాలు కూడా చూసుకోవచ్చు. అది సహవాసము, అది ఆత్మీయమైన వెలుగు, అనేకులకు ఆ వెలుగును ప్రచురించగా ఇవి కలిగి ఉండే 3 అనుభవాలు కూడా మన వాక్యం వచ్చింది.
ఎలా ఉన్నామో ఒక్కసారి వార్త వెలుగులో మన జీవితాన్ని పరీక్షించుకొని ప్రభుతో సమాధానపడి ఆయన రక్తమును శరీరమును ఆదుకుంది. మౌనం ఒక నిమిషం మనసులో ప్రార్థిస్తాం.